ఒకవేళ మీలో ఎవరైనా ఈ ఆనంద్ ఆద్యాల స్టోరీని ఇప్పుడే చూస్తుంటే దీని ముందు ఎపిసోడ్స్ కోసం స్టోరీస్ ఆఫ్ లైఫ్ పేజ్లో చెక్ చేయండి. ఆనంద్ ఆద్యకి ప్రపోజ్ చేద్దామని అనుకున్నప్పుడు తన ఫ్రెండ్ మ్యాటర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది. ఆనంద్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఇంట్లో తెలిసిపోయింది. అప్పుడు పేరెంట్స్, ఫ్రెండ్స్ అండ్ చుట్టుపక్క వాళ్ళంతా కలిసి ఈ ఏజ్లో లవ్ కరెక్ట్ కాదు అని చెప్పి తన లవ్ జస్ట్ అట్రాక్షన్ అని ఇద్దరిని విడిచేసేశారు. ఇవన్నీ గుర్తొచ్చిన ఆనంద్కి తన లవ్ని కూడా ఈ సొసైటీ అలానే జడ్జ్ చేస్తుందేమో అని ఆలోచించి ప్రపోజ్ చేయకుండా ఆగిపోయాడు. ఇంటర్లో కూడా ఇద్దరు సేమ్ కాలేజ్. ఆనంద్ ఎంతో ట్రై చేస్తున్నాడు తన ప్రేమని చెప్పాలి అని, కానీ ఈ సొసైటీ అనే ప్రెజర్ వల్ల చెప్పలేకపోతున్నాడు. ఇంటర్ కంప్లీట్ చేసుకుని బీటెక్ ఫస్ట్ ఇయర్లోకి వచ్చారు ఆనంద్ అండ్ ఆద్య. ఇక్కడ కూడా వీళ్ళిద్దరూ సేమ్ కాలేజ్ అండ్ సేమ్ బ్రాంచ్. బీటెక్లో ఆ రోజు ఫ్రెషర్స్ డే. ఇప్పుడు తన ఉన్న ఏజ్కి ఇది కరెక్ట్ టైం అని అనుకుని ప్రపోజ్ చేయాలి అని డిసైడ్ అయిపోయాడు. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా ప్రపోజ్ చేద్దామని వెళ్ళినప్పుడు అక్కడ ఆద్య మాటలు విని మళ్ళీ ఆగిపోయాడు.